దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుక కేరళలోని కొచ్చిలో అత్యంత ఘనంగా జరిగింది. 2024వ సంవత్సరంలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమల నుంచి విడుదలైన చిత్రాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి పురస్కారాలు అందజేశారు. పుష్ప 2 మూవీగాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ 35, ఇది చిన్న కథ కాదు మూవీగాను నివేదా థామస్ ఉత్తమ నటిగా అవార్డ్స్ దక్కించుకున్నారు. కాగా బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో కూడా పుష్ప 2కు పురస్కారాలు దక్కాయి. బెస్ట్ క్రిటిక్స్ మూవీగా లక్కీ భాస్కర్, యాక్టర్గా తేజ సజ్జా, నటిగా కాజల్ అగర్వాల్ అవార్డ్స్ అందుకున్నారు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుక కేరళలోని కొచ్చిలో అత్యంత ఘనంగా జరిగింది. 2024వ సంవత్సరంలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమల నుంచి విడుదలైన చిత్రాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి పురస్కారాలు అందజేశారు. పుష్ప 2 మూవీగాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ 35, ఇది చిన్న కథ కాదు మూవీగాను నివేదా థామస్ ఉత్తమ నటిగా అవార్డ్స్ దక్కించుకున్నారు. కాగా బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో కూడా పుష్ప 2కు పురస్కారాలు దక్కాయి. బెస్ట్ క్రిటిక్స్ మూవీగా లక్కీ భాస్కర్, యాక్టర్గా తేజ సజ్జా, నటిగా కాజల్ అగర్వాల్ అవార్డ్స్ అందుకున్నారు.